ప్రీవియస్ క్లాస్లో డిస్టిలేషన్ అంటే ఏంటనేది మనం తెలుసుకున్నాం. సో, వాటరు, ఎసిటోన్ ఈ 2 మిక్స్ అయితే ఆ రెండిటిని వాటర్ నుంచి ఎసిటోన్ ఎలా సెపరేట్ చేస్తారో ఇది తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కంటెంట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఇఫ్ ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ద two liquids are close to each other? Boiling points of the two liquids are close to each other. బాయిలింగ్ పాయింట్స్ దగ్గరగా ఉంటే ఏంటి అంటే ఎక్కువ తేడా ఉన్నప్పుడు డిస్టిలేషన్ వాడారు, అలా కాకుండా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలని చూద్దాం. టు సపరేట్ టూ ఆర్ మోర్ మిస్కిబుల్ లిక్విడ్స్ when the difference in their boiling points is less than 25 degrees Celsius, fractional distillation process is used. సో మనం ఇప్పుడు ఈ పద్ధతి పేరు ఏంటంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో అంతకుముందు మనం డిస్కస్ చేసింది డిస్టిలేషన్, అంతకుముందు మనం డిస్కస్ చేసింది డిస్టిలేషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ 25 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి తీసుకున్నటువంటి లిక్విడ్స్లో. ఏంటి 25 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాల్సింది? బాయిలింగ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ 25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఉపయోగిస్తారు. ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 25 డిగ్రీ సెల్సియస్, ఏ సింపుల్ డిస్టిలేషన్ ఈజ్ యూజ్డ్. 25 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే, గ్రేటర్ దెన్ ఎక్కువ ఉంటే అప్పుడు డిస్టిలేషన్ ఉపయోగిస్తారు. డిస్టిలేషన్ ఈజ్ యూజ్డ్. కాబట్టి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్కి తేడా ఏంటంటే, డిస్టిలేషన్ టూ బాయిలింగ్ పాయింట్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్ 25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉంటేనేమో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ వాడతారు. 25 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటేనేమో జనరల్ డిస్టిలేషన్ వాడతారు. The apparatus is similar to that for simple distillation, except that a fractionating column is fitted in between the distillation flask and the condenser. So distillation की ఫ్రాక్షనల్ డిస్టిలేట్కి ఫ్రాక్షనేషన్ డిస్టిలేషన్కి తేడా ఏంటంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ కండెన్సర్ ఫిక్స్ చేసి ఉంటారు డిస్టిలేషన్ ఫ్లాస్క్కి. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్లో కండెన్సర్ ఉంటుంది. ఏ సింపుల్ ఫ్రాక్షనేటింగ్ కాలమ్ ఈజ్ ఏ ట్యూబ్ ప్యాక్డ్ విత్ గ్లాస్ బీడ్స్. గాజుతో చేసినటువంటి చిన్న గోళీలాగా అవి ఏర్పాటు చేసి ఉంటారు. ద బీడ్స్ ప్రొవైడ్ మ్యాక్సిమం పాసిబుల్ సర్ఫేస్ ఏరియా ఫర్ ద వేపర్స్ టు కూల్ అండ్ కండెన్స్ రిపీటెడ్లీ షోన్ ఫిగర్. బీడ్స్ ఏం చేస్తాయంటే వేపర్స్ని కూల్ చేస్తాయి, అంటే కూల్ చేసి కండెన్స్ రిపీట్లీ అంటే మళ్ళీ వేపర్గా ఉన్నది మళ్ళీ లిక్విడ్ స్టేట్కి తీసుకొస్తుంది కూల్ అయిన తర్వాత.
డయాగ్రామ్ చూద్దాం. డిస్టిలేషన్ ఫ్లాస్క్ రెండిటల్లో సేమ్. డిస్టిలేషన్ ఫ్లాస్క్ సేమ్ రెండిటల్లో. క్లాంపు సేమ్. ఫ్రాక్షనేటింగ్ కాలం ఇది స్పెషల్. ఇది ఒక్కటే స్పెషల్. ఫ్రాక్షనేటింగ్ కాలం ఇవే బీడ్స్. ఇది ఫ్రాక్షనేటింగ్ కాలమే ఫ్రాక్షన్ డిస్టిలేషన్కి స్పెషల్గా ఉంటుంది. థర్మోమీటర్స్ సేమ్. కార్కు సేమ్. వాటర్ అవుట్లెట్, వాటర్ కండెన్సర్, కోల్డ్ వాటర్, మిక్సర్ ఇవన్నీ సేమ్. కార్కి ఇవన్నీ సేమ్. ఇది మాత్రం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్లో స్పెషలైజేషన్. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు కూడా ఎగ్జామ్స్కి వస్తే డిస్టిలేషన్ ఎగ్జామ్ కానీ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కానీ ఈ 2 డయాగ్రామ్స్ ఎగ్జామ్స్కి చాలాసార్లు వచ్చాయి. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. We have learned that air is a homogeneous mixer. కాబట్టి ఎయిర్ అనేది ఏంటంటే హోమోజీనియస్ మిక్సర్. ఎందుకంటే ఎయిర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మనకు కనిపించవు. కాబట్టి ఎయిర్ ఈజ్ ద హోమోజీనియస్ మిక్సర్. ఎయిర్ అనేది ఏంటంటే హోమోజీనియస్ మిక్సర్. మనం గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇప్పుడు కెన్ ఇట్ బి సపరేటెడ్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్. దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ కదా ఉండేది, మిక్సర్ కదా, వాటిని సపరేట్ చేయగలం అనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు. చూద్దాం. లెట్స్ సీ ద ఫ్లో చార్ట్ which gives the steps of the process. Let's see the flow chart which gives the steps of the process. సో ఏం చేస్తారు చూద్దాం. ఫస్ట్ ఎయిర్ తీసుకోవాలి. ఎయిర్ ఇస్ ద మిక్సర్, హోమోజీనియస్ మిక్సర్. తీసుకున్న ఎయిర్ని ఏం చేయాలంటే కంప్రెస్ అంటే పీడనానికి గురి చేయాలి. కంప్రెస్ చేయాలి అంటే బాగా ప్రెజర్కి గురి చేయాలి. అండ్ కూల్ చేయాలి బై ఇంక్రీజింగ్ ప్రెజర్ అండ్ డిక్రీజింగ్ టెంపరేచర్. కంప్రెస్ చేయటం వల్ల, కంప్రెస్ ఎందుకు చేస్తారంటే ఇంక్రీజింగ్ ప్రెజర్ ఇంక్రీజ్ చేయడానికి కంప్రెస్ చేస్తారు. కూల్, డిక్రీజింగ్ టెంపరేచర్. డిక్రీజింగ్ టెంపరేచర్, టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు కూల్ అయిపోతుంది. ఈ రెండు ఉంటాయి. ఇలా జరిగితే ఎప్పుడైతే ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యి కూల్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ నుంచి లిక్విడ్ ఎయిర్గా మారుతుంది. ఎయిర్ జనరల్గా ఏ స్టేట్లో ఉంటుంది? గ్యాస్ స్టేట్లో ఉంటుంది. గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటి ఎయిర్ లిక్విడ్ స్టేట్కి మారింది ఇలా చేయడం వల్ల. లిక్విడ్ ఎయిర్గా మారిన తర్వాత అలో టు వామప్ స్లోలీ. వామప్ అంటే వేడి చేయటం, నిదానంగా వేడి చేయాలి. ఫ్రాక్షన్ డిస్టిలేషన్ కాలంలో బీడ్స్ ఉన్నటువంటి దానిలో నీళ్ళగా గ్యాసెస్ని ఏం చేయాలంటే హీట్ చేస్తుండాలి. హీట్ చేస్తే
గ్యాసెస్ గెట్ సపరేటెడ్ డిఫరెంట్ టెంపరేచర్స్. డిఫరెంట్ టెంపరేచర్ వద్ద గ్యాసెస్ సపరేట్ అవుతూ ఉంటాయి. ఆక్సిజన్ బాయిలింగ్ పాయింట్ -183 °C. ఆర్గాన్ బాయిలింగ్ పాయింట్ -186 °C. నైట్రోజన్ బాయిలింగ్ పాయింట్ -196 °C. సో -183 దగ్గర ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, -186 దగ్గర ఆర్గాన్ రిలీజ్ అవుతుంది, -196 దగ్గర నైట్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ 3 గ్యాసెస్ వస్తాయి. ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంతంటే ఎయిర్లో ఆక్రమించిన స్థలం ప్రకారంగా, వాల్యూమ్ ప్రకారంగా 20% ఆక్సిజన్ ఉంటుంది. 20.9% ఆక్సిజన్ ఉంటుంది. 0.9% ఆర్గాన్ ఉంటుంది. 78.1% నైట్రోజన్ ఉంటుంది. 78 ఈ 0.9 వేస్తే 79 అవుతుంది. 79 + 20 99.9% అవుతుంది. ఆ 1% రిమైన్ గ్యాసెస్ ఉంటాయి. If we want oxygen gas from air, సో ఎయిర్ నుండి ఆక్సిజన్ గ్యాస్ మనకు కావాలంటే we have to separate out all the other gases present in the air. సో ఉన్న ఎయిర్లో ఉన్నటువంటి ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ అంటే ఎయిర్లో ఉన్నటువంటి గ్యాసెస్ అన్నింటినీ ఒక ఆక్సిజన్ తప్ప మిగిలినన్నిటినీ సపరేట్ చేయాలి. ద ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ by increasing the pressure and is then cooled by decreasing the temperature to get liquid air. సో మనం అంతకుముందు ప్రీవియస్గా చూసినటువంటి టేబుల్ సేమ్ అదే మ్యాటర్ మళ్ళీ డిక్రీజింగ్ టెంపరేచర్, ఇంక్రీజింగ్ ప్రెజర్, లిక్విడ్ ఎయిర్, సేమ్ మ్యాటర్. This liquid air is allowed to warm up slowly in a fractional distillation column where gases separated at different temperatures depending upon their boiling point. సేమ్ అక్కడ మనం ఏం నేర్చుకున్నాం అదే మ్యాటర్ ఉంది ఇక్కడ కూడా. డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ separation of components of air. Separation of components of air. Separation of components of air. సో ఎయిర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని ఎలా సపరేట్ చేస్తారు అనేది ఇక్కడ. ఇక్కడ మనం డయాగ్రామ్ పరిశీలిస్తే ఇక్కడ ఎయిర్ ఇక్కడ లోపల పంపించాడు. ఇక్కడ ఎయిర్ని పంపించినప్పుడు ఎయిర్ అండర్ ప్రెజర్, ఈ ఏరియాలో ఎయిర్ని ప్రెజర్కి గురి చేయాలి.
ప్రెజర్ గురి చేసినప్పుడు అక్కడి నుంచి ఆ ఆ ప్రెజర్ వల్ల ఎయిర్ హాట్ ఎయిర్గా మారుతుంది. హాట్ ఎయిర్ ఎప్పుడు ఇలా ఇక్కడికి ఎప్పుడైతే ఎప్పుడు వచ్చినప్పుడు ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్ ఇన్. సో టెంపరేచర్ తగ్గిస్తాం ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ బాగా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పుడు అప్పుడు అక్కడ టెంపరేచర్ తగ్గినప్పుడు చల్లగా ఉంటుంది. ఎయిర్ ఇక్కడ కంప్రెస్ చేసాం కదా, కాబట్టి కోల్డ్ కంప్రెస్డ్ ఎయిర్ ఉంటుంది. ఇప్పుడు ఇది కావండి, హీట్ చేసాము, కూల్ చేసాము కాబట్టి కోల్డ్ ఎయిర్ని ప్రెస్ చేసాం కాబట్టి కోల్డ్ కంప్రెస్డ్ ఎయిర్ ఈ ఎయిర్ ఇక్కడికి వచ్చేసరికి వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ కోల్డ్ కంప్రెస్డ్ ఎయిర్ ఇలా వస్తుంటుంది. దీన్ని సపరేటర్ అంటారు. సపరేటర్. ఇక్కడ నుండి కార్బన్ డైఆక్సైడ్ అవుట్సైడ్ యాజ్ డ్రై ఐస్. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఏ స్టేట్లో ఉంటుందంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అందుకే దీన్ని డ్రై ఐస్ అంటాం. ఎందుకంటే కంప్రెస్ చేసాము, కూలింగ్ చేసాము, అప్పుడు అది సాలిడ్ స్టేట్కి వెళ్తుంది. దాన్ని డ్రై ఐస్ అంటారు. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ డ్రై ఐస్ అంటారు. అది ఇక్కడ వస్తుంది. తర్వాత సో ఇక్కడ ఎయిర్ ఉంది కదా, ఎయిర్ కోల్డ్ ఎంత చేయడం వల్ల ఇక్కడ లిక్విడ్ ఎయిర్ ఫామ్ అవుతుంది. లిక్విడ్ ఎయిర్ ఇది ఎక్స్పాన్షన్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఫ్రాక్షనల్ డిస్టిలేటింగ్ కాలం అంటే బాగా కూల్ ఇంకా ప్రెజర్ అవి బీడ్స్ వేసినట్టు ఇలా చేస్తే ఇక్కడ నైట్రోజన్ గ్యాస్, ఆర్గాన్ గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ మిగిలిపోయింది. దీని నుంచి లిక్విడ్ మళ్ళీ బయట ఆక్సిజన్ బయట తీసేస్తాం లిక్విడ్ ఆక్సిజన్ నుంచి. ఇలా మనం ఎయిర్లో ఉన్నటువంటి గ్యాసెస్ని సపరేట్ చేస్తాం. సో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే ప్రీవియస్ క్లాసులలో కూడా ప్యూర్ సబ్స్టెన్సెస్ ఏంటంటే, మిక్సెస్ అంటే ఏంటి, మిక్సెస్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ సొల్యూషన్స్, హెట్రోజీనియస్ మిక్సెస్ అన్నీ తెలుసుకున్నాం. ఇవి కాకుండా ప్యూర్ సబ్స్టెన్సెస్ గురించి అసలు ఏం మాట్లాడుకోలేదు అక్కడ. ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్లో ప్యూర్ సబ్స్టెన్సెస్ గురించి అసలు మనం డిస్కస్ చేయలేదు. ప్యూర్ సబ్స్టెన్సెస్ ఎన్ని రకాలు వాటి గురించి డిస్కస్ చేయాలి చూద్దాం ఇప్పుడు. Types of pure substances. So far we have studied about mixers, example substances. Mixers, what example substances నేర్చుకున్నాం. Whose components can be separated by physical methods. So physical methods ద్వారా సపరేట్ చేసేదాన్ని మెథడ్స్తో సపరేట్ చేసేదాన్ని అవి మనం తెలుసుకున్నాం. వాట్ అబౌట్ సబ్స్టెన్స్ దట్ కెనాట్ బీ సపరేటెడ్ ఫర్దర్ బై ఎనీ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ సపరేషన్. ఎలాంటి పద్ధతి ద్వారా సపరేషన్ చేయడానికి చేత కాకపోతే వాటిని ఏమంటారని క్వశ్చన్ వేస్తాడు. ఇక్కడ చూడండి మ్యాటర్. We call them as a pure substances. కాబట్టి వాటిని ఏమంటారంటే మనం ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటారు. ప్యూర్ సబ్స్టెన్సెస్ని ఏ పద్ధతి ద్వారా కూడా సపరేట్ చేయలేము వాటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో అసలు ఉండవు కాబట్టి వేరే ఏమి సపరేట్ చేయలేము. లెట్ us ఎక్స్ప్లోర్ ఫర్ ది అబౌట్ దమ్. చూద్దాం. మిక్సెస్ 2 టైప్స్ లాగానే ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ 2 టైప్స్. మిక్సర్స్ ఎట్లయితే 2 టైప్స్ అని అనుకుంటున్నామో, ప్యూర్ సబ్స్టెన్సెస్ కూడా ఎన్ని రకాలంటే 2 టైప్స్గా ఉంటాయి.
ప్యూర్ సబ్స్టెన్సెస్ కూడా ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి ఏంటంటే కాంపౌండ్స్, సెకండ్ ఏంటంటే ఎలిమెంట్స్. కాంపౌండ్స్, ఎలిమెంట్స్. కాంపౌండ్స్ టేక్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ ఏ బీగర్. కాపర్ సల్ఫేట్ తీసుకోండు. కాపర్ సల్ఫేట్ ఫార్ములా CuSO4. కాపర్ సల్ఫేట్ ఫార్ములా. కాపర్ సల్ఫేట్ తీసుకొని అండ్ డ్రాప్ ఏ పీస్ ఆఫ్ అల్యూమినియం ఫాయిల్ ఇన్ ఇట్. దాంట్లో అల్యూమినియంతో చేసినటువంటి ఒక రేఖని ఆ కాపర్ సల్ఫేట్లో ఉంచాం. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ అబ్జర్వ్ ఏ లేయర్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ ఆన్ అల్యూమినియం ఫాయిల్. కొంచెం సేపు అయ్యేసరికి కాపర్ సల్ఫేట్లో అల్యూమినియం ఫాయిల్ వేసాం కాబట్టి అల్యూమినియం ఫాయిల్ మీద కాపర్ డిపాజిట్ అవుతుంది. కాపర్ అల్యూమినియం ఫాయిల్ పైన కాపర్ డిపాజిట్ అవుతుంది. ద సొల్యూషన్ బికమ్స్ కలర్లెస్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ కలర్లెస్ సొల్యూషన్గా మారుతుంది. ఎందుకు జరుగుతుందో ఇలా డిస్కస్ చేయమని చెప్తున్నాను. We know that a chemical reaction takes place among the copper ions present in the solution with aluminum and copper metal is separated. అల్యూమినియం కాపరు రెండు కూడా సపరేట్ అయ్యాయి. దీని మీనింగ్ కాపర్ సల్ఫేట్ ఈజ్ ఏ మిక్సర్. CuSO4 కదా, ఇది మిక్సర్ అంటే నో, ఇట్ ఈజ్ నాట్. కాబట్టి కాపర్ సల్ఫేట్ అనేది ఒక మిక్సర్ కాదు. Here copper and cannot be separated from sulfur and oxygen by any physical process. కాపర్ సల్ఫేట్ ఫార్ములా చూడండి, CuSO4. ఈ కాపర్ సల్ఫేటులో కాపర్ ఉంది, సల్ఫర్ ఉంది, ఆక్సిజన్ ఉంది. కాపర్ కెనాట్ బి సపరేటెడ్. ఈ CuSO4 నుంచి కాపర్ని మనము పక్కకు చేయలేం. ఏ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా కానీ, ఏ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పిన విధంగా కాపర్ నుంచి సల్ఫర్ నుంచి ఆక్సిజన్ మనం సపరేట్ చేయలేము. కారణం ఏంటంటే అది కాంపౌండ్ కాబట్టి. It can be separated only by a కెమికల్ రియాక్షన్ ద్వారా సపరేట్ చేయొచ్చు. ఫిజికల్ రియాక్షన్ ద్వారా సపరేట్ చేయలేం. కెమికల్ రియాక్షన్ ద్వారా సపరేట్ చేయగలం. సబ్స్టెన్సెస్ వచ్చేది ఇలాంటి పదార్థాలని కాపర్ సల్ఫేట్ ఆర్ కాల్డ్ కాంపౌండ్స్ అంటారు. వీటిని కాంపౌండ్స్ అంటారు. సో ఎలాంటి ఫిజికల్ పద్ధతి ద్వారా సపరేట్ చేయలేక కెమికల్ రియాక్షన్ ద్వారా సపరేట్ చేయగలిగేమంటే వాటిని ఏమంటారంటే కాంపౌండ్స్ అంటారు. కాంపౌండ్స్. We can define compounds as pure substances that can be separated into two or more components only by means of chemical reaction.
కెమికల్ రియాక్షన్స్ వల్ల సపరేట్ చేసేటువంటి వాటిని ఏమంటారంటే కాంపౌండ్స్ అంటారు. కాంపౌండ్స్ కాబట్టి ప్యూర్ సబ్స్టెన్సెస్లో నెంబర్ 1 ఏంటంటే కాంపౌండ్. సో కాంపౌండ్ అంటే ఏంటంటే ఫిజికల్ ప్రాసెస్ ద్వారా కాకుండా కెమికల్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేయగలిగినట్టయితే వాటిని కాంపౌండ్స్ అంటారు. ఎలిమెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. ఎక్కడైనా ఎలిమెంట్స్ అనేవి మనకు దొరికినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా అవి మెటల్స్ అయినా అయి ఉండాలి, మెటలాయిడ్స్ అంటే అయినా ఉండాలి, అంటే సెమీ మెటల్స్, నాన్ మెటల్స్ అయినా అయి ఉండాలి. ఏదో ఒకటి ఉంటాయి ఎలిమెంట్స్ అనేవి. We have already studied properties of metals and non-metals. మనం ఆల్రెడీ మనం 8th క్లాస్లో నాన్ మెటల్స్ గురించి చదువుకున్నామని చెప్తుండు. Elements have been used since the early days of civilization. Metals such as iron, so metal కి ఎగ్జాంపుల్ ఏంటి? ఐరన్, లెడ్, కాపర్, ఈ 3 కూడా మెటల్సే. హెల్ప్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సివిలైజేషన్. సో బాగా ఈ సైన్స్ మీద ఫుల్గా ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత, డెవలప్మెంట్ అయిన తర్వాత ఐరన్, లెడ్, కాపరు ఈ మెటల్స్ అని ఇండికేట్ చేయడం జరిగింది. ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, చాలా సంవత్సరాల, వేల సంవత్సరాల కిందది ఆల్కెమిస్ట్ అప్ టు ఇంక్లూడింగ్ ఐజాక్ న్యూటన్ అటెంప్ట్ టు ఆన్ ద అన్ఎర్త్ న్యూ ఎలిమెంట్స్ అండ్ స్టడీ దేర్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్. సో చాలామంది శాస్త్రవేత్తలు ఆ ఎలిమెంట్స్ గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటున్నారు చాలామంది. హెన్నింగ్ బ్రాండ్, ఏ జర్మన్ alchemist, boiled urine to discovered phosphorus in 1669. హెన్నింగ్ బ్రాండ్ అనే శాస్త్రవేత్త ఫాస్ఫరస్ని కనుగొన్నాడు. దేన్ని బాయిల్ చేసి అంటే యూరిన్ని బాయిల్ చేసి ఫాస్ఫరస్ అనేటువంటి ఎలిమెంట్ని 1669లో కనుగొన్నాడు. 1669లో. But it was not until the late 18th century that our knowledge of the elements really took off. As chemists developed new ways to purify and isolate elements. సో ఎలిమెంట్స్ గురించి రీసెర్చ్ చేయడము ఆ 18th సెంచరీలో కనుక్కున్నారని చెప్తుండు. సర్ హంఫ్రీ డేవి వాజ్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ డిస్కవరింగ్ మెనీ ఎలిమెంట్స్, సోడియం, మెగ్నీషియం, బోరాన్, క్లోరిన్ అండ్ మెనీ మోర్. సో ఈ ఎలిమెంట్స్ మొత్తం ఎవరు కనుక్కున్నారంటే సర్ హంఫ్రీ డేవి ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ డిస్కవరింగ్ మెనీ ఎలిమెంట్స్. చాలా ఎలిమెంట్స్ కనుగొన్నాడు. వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం, మెగ్నీషియం, బోరాన్, క్లోరిన్ అండ్ మెనీ. రాబర్ట్ బాయిల్ యూజ్డ్ ద టర్మ్ ఎలిమెంట్ and Lavoisier was the first to establish the useful definition of the element. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త అసలు ఎలిమెంట్ అనే వర్డ్ తీసుకొచ్చింది అతని రాబర్ట్ బాయిల్.
లెవోయిజన్ అనే శాస్త్రవేత్త ఆ ఎలిమెంట్కి డెఫినేషన్ ఇచ్చాడు. యూజ్ఫుల్ డెఫినేషన్ అంటే ఈ ఎలిమెంట్స్కి ప్రాపర్టీస్ ఉంటున్నాయని తెలియజేశాడు. He defined an element is a basic form of matter that cannot be broken down into simpler forms by chemical reactions. మ్యాటర్లో ఎలిమెంట్ అనేది బేసిక్ ఫామ్, దీన్ని కెనాట్ బి బ్రోకన్, ఇంకా అంతకంటే ఇంకా విడగొట్టలేము. ఎనీ కెమికల్ రియాక్షన్స్, ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల అయినా అంతకంటే విడగొట్టలేకుండా ఉన్నటువంటి స్మాలెస్ట్ దాన్ని ఏమంటారంటే ఎలిమెంట్ అంటారు. అదే కాంపౌండ్ అయితే కాంపౌండ్ని సపరేటెడ్ చేయొచ్చు. ఏ పద్ధతి వల్ల అంటే కెమికల్ రియాక్షన్స్ వల్ల. కెమికల్ రియాక్షన్స్ వల్ల వాటిలో ఉన్నటువంటి 2 or more కాన్స్టిట్యూంట్ పార్ట్స్ని సపరేట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అంటారు. ఏదైనా ఒక మ్యాటర్లో బేసిక్ ఫామ్ ఏంటంటే ఎలిమెంట్. ఏదైనా ఒక మ్యాటర్లో బేసిక్ ఫామ్ ఏంటంటే ఎలిమెంట్. అలా కాకుండా సపరేట్ చేయగలిగేమంటే దాన్ని కాంపౌండ్ అంటారు. సో ప్యూర్ సబ్స్టెన్సెస్ 2 types. Pure substances 2 types. One is the compound, another is a element. Compound means it is the separated by the chemical reactions. Example, copper sulfate. Elements, sodium, magnesium, aluminum, those are the elements which cannot separate to the any substance. అలాగా చిన్నగా విడగొట్టలేకపోతే మనం దాన్ని ఎలిమెంట్ అంటారు. అది ఎలిమెంట్ ఇస్ ద బేసిక్ ఫామ్. What do we get when 2 or more elements are combined? 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కంబైన్ అయితే ఏం జరుగుతుంది? వీ కెన్ అండర్స్టాండ్ త్రూ అన్ యాక్టివిటీగా తెలుసుకుందామని చెప్తుంది. సో ఎలిమెంట్స్కి కాంపౌండ్స్కి తేడా ఏంటంటే, కాంపౌండ్స్ అంటే 2 or more ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. కాంపౌండ్ అంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్ అంటే ఓన్లీ ఒకటే ఉంటుంది. అయితే కాంపౌండ్స్ని ఎలాంటి ఫిజికల్ ప్రెషర్ ద్వారా సపరేట్ చేయలేం, కెమికల్ ప్రెషర్ ద్వారా సపరేట్ చేయగలం. Divide the class into 2 groups. Give 5 grams of iron fillings and 3 grams of sulfur powder in a joiner dish to both the groups. సో ఎన్ని గ్రూపులు చేసాం? 2 గ్రూప్ చేసాం. ఒక దాంట్లోనేమో ఐరన్, ఇంకో దాంట్లో ఏమో సల్ఫర్. దేంట్లో తీసుకున్నాం? చైనా డిష్లో తీసుకున్నాం. డివైడ్ ద క్లాస్ ఇంటూ 2 గ్రూప్. సో ఉన్నటువంటి క్లాస్ని 2 గ్రూపులుగా చేసి ఒక గ్రూప్కి 5 grams ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్, 3 grams ఆఫ్ సల్ఫర్ పౌడర్ తీసుకున్నాం. ఇంకొక గ్రూప్కి 5 grams ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్, 3 grams ఆఫ్ సల్ఫర్ పౌడర్ తీసుకున్నాం. చైనా డిష్లో ఇద్దరు తీసుకుంది సేమ్. Activity for group 1. Mix and crush iron fillings and sulfur powder.
ఐరన్ ఫిల్లింగ్స్ సల్ఫర్ పౌడర్ని ఏం చేయాలంటే మిక్స్ చేసి బాగా దంచేసేయాలి. చెక్ ఫర్ మ్యాగ్నెటిజం ఇన్ ద మెటీరియల్ ఆబ్టైన్డ్. Bring a magnet near the material and check if the material is attracted towards the magnet. ఇక్కడ ఐరన్ ఉంది కాబట్టి ఈ మ్యాగ్నెట్ ఈ ఐరన్ ఫీలింగ్స్ రెండు అట్రాక్ట్ అయినాయా అట్రాక్ట్ కాలేదని చెప్తున్నాడు. చెక్ చేయాలి. తర్వాత వాడు సెకండ్ గ్రూప్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇక్కడ మిక్స్ ఉంది, మిక్స్ అండ్ క్రష్ ఐరన్ ఫిల్లింగ్స్ అండ్ సల్ఫర్ పౌడర్ సేమ్. ఇక్కడ యాక్టివిటీ 1 గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటంటే గ్రూప్ 2 చూడండి హీట్ చేస్తుండు, ఇది తేడా. హీట్ దిస్ మిక్సర్ స్ట్రాంగ్లీ టిల్ ఇట్ బికమ్స్ రెడ్ హాట్. బాగా ఎర్రగా అయ్యేంతవరకు హీట్ చేయాలి. రిమూవ్ ఇట్ ఫ్రమ్ ఫ్లేమ్ అండ్ లెట్ ద మిక్సర్ కూల్. మళ్ళీ మంట నుంచి తీసేసి దాన్ని కూల్ చేయాలి. చెక్ ఫర్ ద సేమ్ మ్యాగ్నెటిజం. ఒక అయస్కాంతాన్ని తీసుకొని వచ్చి ఆబ్టైన్డ్ కంపేర్ ద టెక్స్చర్ అండ్ కలర్ ఆఫ్ ద మెటీరియల్ ఆబ్టైన్డ్ బై ద 2 గ్రూప్స్. సో సేమ్ మ్యాటర్. ఒక ఐరన్ ఫిల్లింగ్స్ తీసుకున్నారు, సల్ఫర్ పౌడర్ తీసుకున్నారు, దంచారు, ఒక అయస్కాంతాన్ని తీసుకొని వచ్చి దాని దగ్గరికి వస్తే అది అట్రాక్ట్ అయిందా లేదా అదొకటి. సెకండ్ ఏంటంటే సెకండ్ గ్రూప్ హీట్ చేసి తీసుకొస్తారు. హీట్ చేసి తీసుకొని వస్తే దాని పరిస్థితి ఏంటి? గ్రూప్ 1 హ్యాస్ క్యారీడ్ అవుట్ ద యాక్టివిటీ ఇన్వాల్వింగ్ ఏ ఫిజికల్ చేంజ్. గ్రూప్ 1లో అక్కడ రియాక్షన్ జరిగింది, ఫిజికల్ చేంజ్. వేరేయాజ్ గ్రూప్ 2 ఎగ్జామిన్డ్ ఏ కెమికల్ చేంజ్. సో గ్రూప్ 2 హీట్ చేస్తే ఖచ్చితంగా రియాక్షన్ జరిగింది కాబట్టి ఇది కెమికల్ చేంజ్. గ్రూప్ 1 వాళ్ళు చేసింది ఫిజికల్ చేంజ్. ద మెటీరియల్ ఆబ్టైన్డ్ బై గ్రూప్ 1 ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ 2 సబ్స్టెన్సెస్ దట్ ఈజ్ ఐరన్ అండ్ సల్ఫర్ విచ్ ఆర్ ఎలిమెంట్స్. కాబట్టి గ్రూప్ 1 చేసినటువంటి వాళ్ళు దాన్ని ఏమంటారంటే మిక్సర్ అంటారు. ఎందుకు మిక్సర్ అంటారంటే ఐరన్ తీసుకుంటూ సల్ఫర్ తీసుకొని ఈ ఐరన్ సల్ఫర్ అనే ఎలిమెంట్స్ మిక్స్ చేయడం వల్ల అప్పుడు అది మిక్సర్ అయిపోయింది. మనం రియాక్షన్ చేయలేదు కాబట్టి. ద ప్రాపర్టీస్ ఆఫ్ మిక్సర్స్ ఆర్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. సో దాంట్లో సల్ఫర్ ఎలా ఉందో సల్ఫర్ ప్రాపర్టీ ఉంటుంది, ఐరన్ ఎలా ఉంటుందో ఐరన్ ప్రాపర్టీ ఉంది, సేమ్. ద మెటీరియల్ ఆబ్టైన్డ్ బై ద గ్రూప్ 2 ఈజ్ కాల్డ్ కాంపౌండ్. సో గ్రూప్ 2లో వచ్చిన దాన్ని ఆ మెటీరియల్ని ఏమంటారు అంటే కాంపౌండ్ అంటారు. ఎందుకంటే హీట్ చేసినప్పుడు లోపల కెమికల్ రియాక్షన్ జరిగి న్యూ కొత్త పదార్థం ఏర్పడింది. ఆన్ హీటింగ్ ద 2 ఎలిమెంట్స్ స్ట్రాంగ్లీ వీ గెట్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది విచ్ యాజ్ టోటల్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో గ్రూప్ 2 తీసుకున్నటువంటి వాళ్ళలో ఫస్ట్ తీసుకున్నటువంటి ఐరన్ ఫిల్లింగ్స్ సల్ఫర్ తీసుకుని హీట్ చేశారు కదా, ఫస్ట్ తీసుకున్నటువంటి వాటికి తర్వాత ఏర్పడిన ప్రోడక్ట్కి పూర్తిగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కంపేర్డ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కంబైనింగ్ ఎలిమెంట్స్.
మనం తీసుకున్న ఎలిమెంట్స్కి ఏర్పడినటువంటి ప్రోడక్ట్ పూర్తిగా తేడా ఉంటుంది. ద కాంపోజిషన్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ ద సేమ్ త్రూ అవుట్, మొత్తం ఒకే రకం. వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ దట్ ద టెక్స్చర్ అండ్ కలర్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఈజ్ ద సేమ్ త్రూ అవుట్ దిస్ వాల్యూ. ఇది మనకి ఎలిమెంట్స్కి కాంపౌండ్స్కి మధ్య డిఫరెన్స్.